హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. ఇవాళ సండే. ఈ వీడియో వచ్చేటప్పటికి పొంగిన పూరీలని హ్యాపీగా ఎంజాయ్ చేసే వీడియోని మాత్రం చూస్తారనమాట. ఎందుకు చెప్తున్నాను కొత్తగా పూరీలేం చూపిస్తావు నువ్వు అంటే కాదు. ఈ పనులు పెట్టుకున్నప్పుడు ఎక్కువ టైం స్పేర్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న గ్యాడ్జెట్స్ మన పనిని, మన శ్రమని చాలా తగ్గించి అలానే టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకోకుండా చేస్తాయి. మీరు చూసారు కదా! నేను ఇంతకు ముందు షార్ట్‌లో గూడా ఒక దాంట్లో దీని గురించి మాట్లాడాననమాట. చాలా మంది అడిగారు లింక్ ఇవ్వు అని. అది పెద్దేం లేదు, యూనివర్సల్ జార్ అది. ప్రతి మిక్సీకి సెట్ అవుతుంది. నేనైతే అమెజాన్‌లో తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర జార్‌కి 1500 రూపీస్ అయింది. గొప్ప విషయం ఏంటంటే ఎక్కువగా చపాతీలు తింటున్నా, లేదంటే పూరి ఇలాంటి వాటికి ఇన్‌స్టాంట్‌గా మనం కలుపుకోవాలి, టైం ఎక్కువ లేదు అని అనుకున్నప్పుడు యూజువల్లీ టైం సేవ్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. మీరు చూసారు కదా! చాలా ఎక్కువ పిండి కలిపాను ఇవాళ. దాని మాక్సిమం కెపాసిటీ దగ్గర వాడాననమాట. ఈ జార్‌లో సరిపడినంత గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. దాంతో పాటే కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసాను. శుబ్బరంగా ఇదిగోండి, నేను ఆయిల్ కూడా కలపలేదు. ఒక్కసారి ఆ జార్‌లోంచి తీస్తే అంత చక్కటి సాఫ్ట్ చపాతీ పిండి రెడీ అయిపోయింది. ఇంక ఎన్ని రకాలుగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎన్ని వంటలు చేసుకోవచ్చు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో చూసారు కదా, నేనైతే దీంతోటి పూరీలు చేశానన్నమాట. ఇవాళ సండే స్పెషల్ అని చెప్పాను కదా! మళ్ళీ స్పెషల్ ఏంటి అని అంటారేమో, ఆయిల్‌లో డిప్ చేసుకొని తినటమే స్పెషల్. ఆయిల్‌లో ఎక్కువ ఆయిల్‌లో పెట్టడమే స్పెషల్ అనమాట. సో అలా ఆయిల్ డిప్ చేసుకునే ఐటమ్స్‌కి, టైం ఎక్కువ పట్టే ఐటమ్స్‌కి టైం సేవ్ చేసుకోవాలంటే మాత్రం ఇలాంటివి హెల్ప్ అవుతాయి. ఎందుకు మొత్తం చూపిస్తున్నానంటే, మనం ఎంత చేత్తో కలిపి ఎలా చేస్తే పూరీలు ఎలా వస్తాయో, ఎలా పొంగుతాయో, చపాతీలకు కూడా లాస్ట్ టైం చూపించాను. లాస్ట్ టైం నేను చపాతీ చేశాను. ఎలా పొంగుతాయో అంత చక్కగా వేగి, పొంగి సాఫ్ట్‌గా తయారైన పూరీలనమాట ఇవన్నీ. ఈ లింక్ అవి నన్ను అడక్కండి, నేను ప్రొవైడ్ చేయలేను. అమెజాన్‌లో గానీ, సైట్స్‌లో గానీ మీరు సెర్చ్ చేయండి. అరౌండ్ 1350 నుంచి 1500 రూపీస్ వరకు ఈ జార్ అయితే కాస్ట్ చేస్తుంది. కానీ నిజంగా చెప్తున్నా, నేను ఇప్పుడు మీకు పూరీదే చూపించాను కదా! తర్వాత చాపింగ్, గ్రేటింగ్ ఇవన్నీ కూడా చూపిస్తాను దాంట్లో. ఎంత తేలిగ్గా పనులయిపోతాయో. ఎస్పెషల్లీ నాలాగా జాబ్ చేసుకునే వాళ్ళకైతే తొందరగా అయిపోవాలి, మనమే చేసేసుకోవాలి అన్నీ. ఎక్స్‌పెక్టేషన్స్ బావుంటాయి కదా! అన్నీ మనమే చేసుకోవాలి. అంతా మనమే చేసి సర్ది పెట్టేసేసి మిరాకిల్స్ చేసి ఆఫీసులకెళ్ళిపోయి అక్కడ కూడా మిరాకిల్స్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేసే సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ప్లీజ్ ఎవ్వరు అఫెండ్ అవ్వకండి ఇలాంటి స్టేట్మెంట్ చెప్పినందుకు. జనరల్ టెండెన్సీ అన్నమాట ఇది. అందరికీ వర్తించదు. దాంట్లో చక్కటి పొంగిన పూరీలతోటి నేను ఇవాళ ఆలు ఇంకా క్యారెట్ వేసేసి పూరీ కర్రీ చేశానన్నమాట. పూరీ కర్రీ కూడా అంత సూపర్‌గా కుదిరింది. మీకు కూడా ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే తప్పకుండా